ఒకరోజు గ్లోబెరీ అడవిలో లూమా ఒక విచిత్రమైన మెరిసే మాయా దండాన్ని కనుగొన్నాడు. వావ్, ఇది ఎంత అందంగా ఉంది అని లూమా ఆనందంగా చెప్పాడు. కాని ఒక్కసారిగా పాప్ చుట్టూ రంగురంగుల మాయా బుడగలు కనిపించడం ప్రారంభమైంది. ఆ మాయా బుడగలు కుకీలను తాకగానే అయ్యో, కుకీలు ఆకాశంలో తేలడం ప్రారంభించాయి. అయ్యయ్యో, నా కుకీలు అని మికో పరుగెత్తడం ప్రారంభించాడు. అచానకగా ఒక పెద్ద మాయా బుడగ మికోను చుట్టేసింది. ఆ, నేను ఎగురుతున్నానా అని మికో గిరగిరా తిరుగుతూ ఆకాశంలో తేలిపోయాడు. మాయా బుడగల శక్తి ఇంకా పెరిగిపోయింది. పూలు, చెట్లు, మష్రూమ్స్, చిన్న జంతువులు కూడా గాల్లో తేలడం ప్రారంభించాయి. గ్లోబెరీ అడవి మొత్తం బుడగల ప్రపంచంలా మారిపోయింది. లూమా నెమ్మదిగా దిగులుగా మారిపోయాడు. నేనందర్నీ సంతోషపెట్టాలని మాత్రమే అనుకున్నాను అని లూమా బాధగా చెప్పాడు. మికో చిరునవ్వుతో లూమాను ఓదార్చాడు. అప్పుడు మికోకు ఒక బంగారు మాయా సూది కనిపించింది. ఇదే పరిష్కారం అని మికో ఆనందంగా అరిచాడు. పాప్ 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 అన్ని మాయా బుడగలు ఒక్కొక్కటిగా పేలిపోవడం ప్రారంభమైంది. కొద్దిసేపట్లో గ్లోబెరీ అడవి మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. మికో మరియు లూమా కలిసి నవ్వుకున్నారు. మాయాజాలం ఇంకా అందంగా ఉంటుంది మనం కలిసి ఉన్నప్పుడు అని మికో ఆనందంగా చెప్పాడు. మికో యొక్క మరో మాయా సాహసం కోసం మళ్ళీ కలుద్దాం.